హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రసాద్. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో టెంప్లెట్ ఫామ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మనం వ్యాలిడేషన్స్ ఎలానో చూద్దాం. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ వ్యాలిడేషన్స్. వ్యాలిడేషన్ అంటే ఏంటంటే మనకి కొన్ని ఫిక్స్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిక్వైర్డ్ ఫీల్డ్, ఫస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ అనుకోండి. సో మనకి ఇన్బిల్ట్ ఉన్నది డైరెక్ట్, సో ఇది రిక్వైర్డ్ అనేది ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈమెయిల్ అనేది ఈమెయిల్ ఫార్మాట్లోనే ఉండాలి. సో మనకి ఇది కూడా ఇన్బిల్ట్ ఉంది ఈమెయిల్. ఓకే, నౌ ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండు మనం ఇలా ఇచ్చాం కాబట్టి ఏం చేస్తుంది, ఈ ఫస్ట్ నేమ్ అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, ఇది ఈమెయిల్ ఫార్మాట్లో ఉందా లేదా చేస్తుంది. ఓకే, ఈ రెండు సాటిస్ఫై అయితేనే మనకి ఫామ్ అనేది వ్యాలిడ్. ఓకే, నౌ లెట్ మీ చెక్ ఇట్ అవుట్, లెట్ మీ షో యూ దట్. సో నేను ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేశాను, ఈ ఫామ్ను ఓపెన్ చేస్తాను. చూడండి, ఇక్కడ మనకు ఒక వాల్యూ అనేది ఒకటి ఉంది. ఇది మనకి చెప్తుంది ఫామ్ అనేది మనకి, సారీ ఇక్కడ ఉంది చూడండి. ఇనిషియలీ ఇప్పుడు వ్యాలిడ్ అనేది వస్తుంది ఫాల్స్, అంటే ఏంటంటే వ్యాలిడ్ కాదు ఫామ్ అనేసి. ఎందుకు వ్యాలిడ్ కాదంటే మనం ఫస్ట్ నేమ్ ఇవ్వలేదు, అట్ ది సేమ్ టైం ఈమెయిల్ ఫార్మాట్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఈ రెండు తీసేసి చూపిస్తాను. రిక్వైర్డ్ తీసేసాను, ఈమెయిల్ తీసేసాను, అంటే ఇప్పుడు ఏం వ్యాలిడేషన్సే లేవు. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఎన్జీ ఫామ్లో మనం కిందకి వెళ్తే వ్యాలిడ్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి, ట్రూ, అంటే ఇప్పుడు ఏం చెక్ చేయట్లేదు, మనం వ్యాలిడేషన్స్ ఇవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు మనం అలా వ్యాలిడేషన్ సెట్ చేద్దాం. ఓకే, సో ఈమెయిల్ రిక్వైర్డ్ రెండు ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం చూసాం కదా ఇంతకుముందు సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇప్పుడు ఫాల్స్ రావాలి, ఎందుకంటే బికాస్ వ్యాలిడేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను వ్యాలిడ్గా ఇస్తాను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్, లాస్ట్ నేమ్ వదిలేసాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. ఓకే, సో పోస్టల్ కోడ్ ఇది కూడా వదిలేస్తాను. ఓకే, బట్ ఎందుకంటే మనం వ్యాలిడేషన్ ఈ రెండింటికి ఇచ్చాం. ఇప్పుడు చూద్దాం ఫామ్ అనేది ఏమొస్తుంది. సబ్మిట్ ఎన్జీ ఫామ్, ఇక్కడ వ్యాలిడ్ కార్డ్ ఏమని చూడండి, ట్రూ, అంటే మన ఫామ్ అనేది ఇప్పుడు వ్యాలిడ్ అయిపోయింది. సో మన రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇప్పుడు సబ్మిట్ బటన్ చూస్తే మీరు, నేను లెట్ మీ రిఫ్రెష్ ఇట్. సో ఇది ఎప్పుడు ఎనేబుల్లోనే ఉంది. సో ఎనేబుల్లో ఉంది, బట్ ఏంటంటే మన ఫామ్ బై మిస్టేక్ ఇప్పుడు యూజర్స్ ఎలా అంటే టక్కర్ వచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేస్తారు. సో ఈ సబ్మిట్ బటన్ ఎనేబుల్లో ఉండకూడదు, ఎందుకంటే ఇవి రిక్వైర్డ్ ఫీల్డ్స్ కాబట్టి. ఫస్ట్ నేమ్ అనేది రిక్వైర్డ్, ఈ యొక్క ఈమెయిల్ అనేది ఈమెయిల్ ఫార్మాట్లో ఉండాలి కాబట్టి మనకి సబ్మిట్ బటన్ ఎనేబుల్ అవ్వకూడదు. సో దాన్ని డిసేబుల్ చేసేద్దాం. ఇది ఎలా డిసేబుల్ చేయాలంటే మనం జస్ట్ దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఇది జస్ట్ మనకు ఆబ్జెక్ట్ పెట్టుకుందాం, ఇక్కడ ఫామ్ ఆబ్జెక్ట్. సో యూజ్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఉంది కదా, ఇక్కడ మనం డిజేబుల్డ్ అని రాద్దాం. ఈ డిజేబుల్డ్ ఇస్ ఎ ప్రాపర్టీ బైండింగ్గా యూజ్ చేసి ఇక్కడ మనము ఈక్వల్ టు ఈ మొత్తం దీనిలో కదా స్టోర్ అవుతుంది ఫామ్ డేటా. ఈ ఫామ్ డేటా డాట్ ఇక్కడ ఏముంది మనకి ఫామ్ డేటాలో మనకి ఇక్కడ ఉంది కదా వ్యాలిడ్, ఈ వ్యాలిడ్ యూజ్ చేద్దాం. ఓకే, వ్యాలిడ్ ఎప్పుడైతే ఇది వ్యాలిడ్ అవుతుందో డిజేబుల్ చేయొద్దు. ఓకే, సో నౌ లెట్ మీ సేవ్ ఇట్. సో నౌ లెట్ మీ గో టు ద విజువల్ స్టూడియో కోడ్. ఇప్పుడు లెట్ మీ సేవ్ ఇట్. సో దీని మీద క్లిక్ చూడండి, ఇది డిజేబుల్ అయిపోయినది, మనకి సిఎస్ఎస్ వల్ల మనకి తెలియట్లేదు. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఈ సిఎస్ఎస్ని రిమూవ్ చేసేస్తాను, అంటే ఇది ప్రైమరీ తీసేస్తాను, బటన్ ప్రైమరీ అది. ఓకే, సో ఇప్పుడు చూడండి డిజేబుల్ బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా ఇస్తాను, అది ఎనేబుల్ అవుతుందో అది చూద్దాం. ఓకే, సో నౌ లెట్ మీ జస్ట్ క్లోజ్ దిస్ టైం బీయింగ్. ఇప్పుడు చూడండి ప్రసాద్, ఇక్కడ ఏదో నన్ను ఆనందంగా ఇచ్చాను. ఇంకా ఇప్పుడు చూడండి ఇది ఎనేబుల్ అయిపోయింది. ఎందుకనంటే బికాస్ ఇది రిక్వైర్డ్ ఫీల్డ్, మిగతావన్నీ రిక్వైర్డ్ ఫీల్డ్ కాదు. ఓకే, యూనిట్ అండర్స్టాండ్, ఇది ఏవి రిక్వైర్డ్ ఫీల్డ్ కాదు. ఈమెయిల్ అనేది ఫార్మేట్, ఒకవేళ ఏదైనా వాల్యూ ఇస్తే అది కరెక్ట్ ఫార్మేట్లో ఉండాలనే చెక్ చేస్తుంది. ఇవ్వకపోతే అది ఇట్స్ నాట్ ఎ రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి ఇష్యూ లేదు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసేస్తాను మొత్తం, మళ్ళీ చూడండి డిసేబుల్ అయిపోయింది కింద. ఓకే, సో ఏదైనా ఇస్తే ఇది, బట్ ఇప్పుడు నేను లాస్ట్ నేమ్ కూడా రిక్వైర్డ్ చేద్దాం. ఓకే, అంటే ఇది కాపీ చేసుకొని ఈ లాస్ట్ నేమ్లో కూడా నేను రిక్వైర్డ్ పెడుతున్నాను. సో ఈమెయిల్ కూడా రిక్వైర్డ్ పెట్టుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ 3 ఫీల్డ్స్ రిక్వైర్డ్, దాంట్లో ఈమెయిల్ అనేది ఈమెయిల్ ఫార్మాట్లోనే ఉండాలి. ఓకే, నౌ లెట్ సీ దట్. ఇప్పుడు నేను డేటా ఇచ్చాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ డిజేబుల్. నా ఇక్కడ కూడా ఇచ్చాను, స్టిల్ ఇట్ ఈస్ డిజేబుల్. ఇక్కడ ఇచ్చాను, స్టిల్ ఇట్ ఈస్ డిజేబుల్. బట్ 3 రిక్వైర్డే, బట్ ఇచ్చేసాం, బట్ ఎందుకు డిజేబుల్లో ఉంది, బికాస్ ఈమెయిల్ అనేది రైట్ ఫార్మాట్లో లేదు. @gmail అని ఇవ్వగానే చూడండి ఇది జీమెయిల్ ఫార్మాట్లో ఉంది కాబట్టి అది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం వ్యాలిడేషన్స్ అని పెట్టుకోవచ్చు, సో దట్ ద యూజర్. బట్ ఇక్కడ మీకు అర్థం కానిది ఏంటంటే సో యూజర్కి తెలియదు కదా ఏది రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వకుండా ఇక్కడ సబ్మిట్ బటన్ ఎందుకు డిజేబుల్లో ఉంది, సో అంటే యూజర్కి తెలియదు. సో మనం ఏదైనా సింబల్ ఇస్తాం, ఆస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇస్తాం. సో దాన్ని బట్టి ఇది మ్యాండేటరీ అని తెలుస్తుంది. లేదంటే యూజర్ దీని మీద టచ్ చేయగానే బయటికి వెళ్ళిపోగానే ఇలా ఎర్రర్ రావటం. ఓకే,
సో నేను దానికి నేను SCSSలో క్లాస్ రాసాను. లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, చూడండి ఇలాంటి ఫామ్ ఉంది. ఇది డిజేబుల్ అయిపోయింది బటన్. ఓకే, అంటే యూజర్కి ఎలా కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది ఎందుకు ఇది డిజేబుల్ అయిపోయిందని. సో దానికి మనము ఇక్కడ ఆస్ట్రిక్ సింబల్ ఇస్తాము. ఓకే, అవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనేసి. సో ఆర్ ఎల్స్ మనం ఏంటంటే యూజర్ ఏదైనా దీని మీద టచ్ చేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు అట్లీస్ట్ ఇది మనం హైలైట్ చేయటమో ఈ బార్డర్, లేదంటే మనం మెసేజ్ ఇవ్వటమో చేయాలి. ఓకే, ఈ ఫస్ట్ నేమ్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్, ఈ లాస్ట్ నేమ్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్. అది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో నౌ లెట్ మీ జస్ట్ టేక్ యూ టు ది విజువల్ స్టూడియో కోడ్. సో ఇప్పుడు నేను HTMLలోకి వెళ్తాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ని టచ్ చేయగానే ఇది రిక్వైర్డ్ ఫీల్డ్. ఓకే, నేను ఇప్పుడు తీసేస్తున్నాను ఈ రిక్వైర్డ్, ఇది తీసేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ నేమ్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్. ఇప్పుడు దీంట్లో ఇవ్వకుండా టచ్ చేసి బయటికి వెళ్ళిపోతే ఎర్రర్ మెసేజ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎర్రర్ మెసేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో నేను స్మాల్ అనేది ఒకటి యూస్ చేస్తున్నాను. సో దీంట్లో మనము ఫస్ట్ నేమ్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, చూద్దాం ఎలా వస్తుందో. మేబీ లెట్ మీ చెక్ ఇట్ అవుట్ టెర్మినల్. ఓకే, సో ఇది యూజ్ చేయట్లేదు, ఇది యూజ్ చేయట్లేదు. ఇక్కడ లెట్ మీ జస్ట్ బ్రేక్ ఇట్ అవుట్ అండ్ లెట్ మీ రన్ ఇట్. సో లెట్ ఇట్ రన్ ద బిల్డ్, ngserve. సో అప్లికేషన్ రన్ అయింది. చూడండి ఫస్ట్ నేమ్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ నేమ్ ఈస్ రిక్వైర్డ్ అని వస్తుంది. కానీ ఇలా చూపించడం కరెక్ట్ కాదు కదా. సో ఇది ఓపెన్ అవ్వగానే, ఎందుకంటే ఇప్పుడు యూజర్ దీని మీద టచ్ చేసినప్పుడు చూపిస్తే బాగుంటుంది. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఎలా అంటే ఇది ఎప్పుడంటే అప్పుడు చూపించకూడదు. ఎప్పుడు చూపించాలి, అది ఒకవేళ టచ్ చేసి ఇవ్వకపోతే అని ఇవ్వాలి కదా. సో ఇది ng స్ట్రక్చర్ డైరెక్టరీస్. ఓకే, ఈక్వల్ టు ఇక్కడ ఏం రాయాలంటే ng ఫామ్ కాదు, ఫామ్ డేటా. సారీ, ఇట్స్ మై బ్యాడ్, ఎందుకంటే ఫామ్ డేటా స్టోర్ అవుతుంది. ఫామ్ డేటా డాట్ కంట్రోల్స్. ఓకే, కంట్రోల్స్ ఆఫ్ మనకున్నది ఏంది, ఫస్ట్ నేమ్ డాట్ టచ్డ్. ఓకే, అది టచ్డ్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం అది ఇన్వాలిడ్ అయి ఉండాలి, అప్పుడే కదా మనకి. సో నేను ఏం చేస్తాను, దీని అంతా కాపీ చేసుకుంటాను. సో అది మనం ఫస్ట్ అయినా ఇవ్వచ్చు ఇలా అయినా, అండ్ ఇక్కడ అన్ని తీసేస్తున్నాను. సారీ, ఈ రెండు. ఓకే, వ్యాలిడ్ అంటే ఏదైతే వ్యాలిడ్ కాదో అండ్ అది టచ్ చేశారు, ఈ రెండు సాటిస్ఫై అయినప్పుడు ఇది రావాలి. ఫస్ట్ నేమ్ ఈస్ ఓకే రిక్వైర్డ్. నౌ లెట్ మీ సేవ్ ఇట్. ఇక్కడ నేను స్టైల్ కూడా ఒకటి ఇస్తాను, జస్ట్ కలర్ డిఫరెన్స్, స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్. ఓకే, నౌ నేను ఏం రాసాను చెప్తాను చూడండి. ఈ మెసేజ్ ఎప్పుడు రావాలంటే ఆ ఫీల్డ్ని టచ్ చేసి ఉండాలి. టచ్ చేసినా మనకు అది వ్యాలిడ్గా ఉండకూడదు. నాట్ ఇచ్చాను కాబట్టి ఇన్వాలిడ్గా ఉండాలి. అంటే ఏంది, మనం టచ్ చేసామంతే వాల్యూ ఇవ్వలేదు, అలాంటి కేసులో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నౌ ఓకే, సో లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో. ఓకే, అప్లికేషన్ రన్ అయింది. లెట్ మీ గో బ్యాక్. ఇక్కడ ఏంటి, మనకి కన్సోల్లో ఎర్రర్ వస్తూ ఉంది. ఓకే, కన్సోల్లో అయితే ఎర్రర్ వస్తూ ఉంది, బట్ ఇక్కడ చూడండి మనకి చూపించట్లేదు. టచ్ చేసి నేను బయటికి వెళ్ళాను, ఎర్రర్ మెసేజ్ వస్తూ ఉంది. బట్ కన్సోల్ ఎర్రర్ ఎందుకు వస్తూ ఉందంటే బికాస్ మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అంటే ఇలా ఇది వెరిఫై చేయడానికి టైం పడుతుంది. సో అందుకని మనకి కన్సోల్ ఎర్రర్ వచ్చేస్తుంది, బట్ ఎగ్జిక్యూషన్ అయితే కరెక్ట్గా పనిచేస్తుంది. బట్ అలా ఇలా ఇది రిజాల్వ్ ఎలా చేయాలంటే ఇక్కడ కండిషనల్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకే, ఇది సేఫ్ పారామీటర్స్ ఇలా పెట్టడం వల్ల ఏం చేస్తుందంటే వెయిట్ చేస్తుంది. ఫస్ట్ నేమ్ అనేది వచ్చినాకే ఎర్రర్స్ అనేది ఐడెంటిఫై చేసినాక వ్యాలిడ్ చెక్ చేస్తుంది. అంటే ఫస్ట్ నేమ్ వచ్చినాక వ్యాలిడ్ చెక్ చేస్తుంది, ఫస్ట్ నేమ్ వచ్చినాక టచ్ చేస్తుంది. సో ఇట్ టేక్ సమ్ టైం. చూడండి ఇప్పుడు ఆ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ పోయింది. అట్ ద సేమ్ టైం టచ్ చేసి నేను బయటకు వచ్చినప్పుడు మెసేజ్ అనేది వస్తుంది. సో ఇలా క్వశ్చన్ మార్క్ అనేది సేఫ్ పారామీటర్స్ యూజ్ చేయాలి. ఓకే, సో నవ్ మనకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు మెసేజ్ చూపించాలంటే టచ్ చేసి బయటకు వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు చూడండి మెసేజ్ చూపిస్తున్నది బాగుంది, కానీ ఈ బార్డర్ అనేది మనకు హైలైట్ అవ్వట్లేదు. ఓకే, ఈ బార్డర్ కూడా హైలైట్ అయితే బాగుంటుంది కదా. సో నేను రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్ళి మీకు చూపిస్తాను. ఓకే, సో ఏం చేస్తాను, రీఫ్రెష్ చేస్తాను. దీన్ని నేను ఇన్స్పెక్ట్ చేస్తే మనకు చూడండి ఇనీషియల్గా ఫామ్ అనేది ng ఇన్వాలిడ్. ఇది ఎందుకు ఇన్వాలిడ్ అయిందంటే మన వాల్యూ లేదు కాబట్టి ఇన్వాలిడ్ అయింది. ఓకే, అండ్ అన్టచ్డ్, ఇంకా టచ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు నేను టచ్ చేసి బయటికి వెళ్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ng టచ్డ్ అంటే టచ్ చేసింది. ఓకే, బట్ ఇన్వాలిడ్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడున్న క్లాస్ తీసుకొని మనం కాపీ చేసుకొని మనము SCSSలోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్లో నేను పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఫామ్ కంట్రోల్ ప్రిస్టీన్ మనం అవసరం లేదు, మనం కన్సిడర్ చేస్తుంది ng
వ్యాలిడ్. ఓకే, ఇన్వాలిడ్. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్జీ టచ్డ్, ఈ రెండు ఉంటేనే, అంటే టచ్ చేసి కూడా ఇన్వాలిడ్లో ఉంటేనే మనం ఏం చేయాలి, బార్డర్ 1 pixel సాలిడ్ రెడ్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. నౌ లెట్ మీ గో బ్యాక్. ఇప్పుడు నేనేం చేశాను, టచ్ చేస్తున్నాను, బయటకు వచ్చాను. ఓకే, చూడండి ఫస్ట్ నేమ్ వచ్చింది, దీనికి కూడా మనకి వచ్చింది ఏంది ఎర్రర్. ఐ మీన్ ఇది రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి అది ఇన్వాలిడ్ అయి ఉన్నది. అట్ ద సేమ్ టైం టచ్ చేస్తున్నాం, దీన్ని టచ్ చేసాం కాబట్టి దీనికి వచ్చింది. బట్ మీరు చూస్తే దీనికి కూడా వచ్చినది, అంటే ఈ ఫామ్ కూడా ఇన్వాలిడ్ అయి ఉన్నది. సో మనం ఏం చేయాలి, ఇన్పుట్కే రావాలి కాబట్టి మనం ఇన్పుట్కి మాత్రం రాయాలి. అంటే ఇక్కడ ఈ డాట్ ముందు ఇన్పుట్ అని పెట్టాలి. అంటే ఇప్పుడు ఇన్పుట్ మాత్రమే చెక్ చేస్తుంది. సో నౌ లెట్ మీ గో బ్యాక్. నౌ టచ్, గో బ్యాక్. చూడండి మన దీనికి మాత్రం వచ్చింది. అంటే ఇప్పుడు ఫస్ట్ నేమ్ అనేది ఎర్రర్, బార్డర్ హైలైట్ అయింది, ఫస్ట్ నేమ్ మిస్టేక్. సో యూజర్కి అర్థమవుతుంది, ఓకే అతను ఫస్ట్ నేమ్ ఇస్తాడు, వెంటనే ఆ ఎర్రర్స్ అనేది పోతుంది. ఓకే, ఇప్పుడు ఫామ్ అనేది ఎందుకు ఎనేబుల్ అయింది, బికాస్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ తీసేసాం. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ నేమ్ కూడా ఇద్దాము, తర్వాత ఈమెయిల్ కూడా ఇద్దాము. ఓకే, ఈమెయిల్ ఇచ్చాను బట్ ఇది రైట్ ఫార్మాట్లో లేదు కాబట్టి @gmail. ఓకే, @ ఉంటే ఇట్ విల్ వర్క్అవుట్. ఓకే, సో రైట్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను. ఓకే, సబ్మిట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో అవుట్పుట్. సో సబ్మిట్, మనకి ఎన్జీ ఫామ్ ఉంది. ఈ ఎన్జీ ఫామ్లో మనకి ఫామ్ లోపల మనకి వాల్యూస్ అయితే వస్తున్నాయి. ఓకే, ఏదైతే సబ్మిట్ ఇచ్చామో అది వస్తుంది. ఓకే, పోస్టల్ కోడ్ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి అది రాలేదు. నౌ లెట్ మీ గివ్ దట్ పోస్టల్ కోడ్ ఆల్సో ఆన్ క్లిక్ ఆఫ్ ఇట్. ఈ ఫామ్ లోపల మనకి వాల్యూస్ అయితే చూడండి పోస్టల్ కోడ్ వస్తూ ఉంది. ఓకే, సో డేటా అనేది వస్తూ ఉంది. సో ఈ విధంగా మనం వ్యాలిడేషన్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో వెరీ క్లియర్ కట్గా చూసాం కదా. సో ఇప్పుడు మనము ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటంటే మనకి ఫామ్లోకి పుష్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఎండ్ నుంచి వస్తూ ఉంది, బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటా డైరెక్ట్గా ఇక్కడ పుష్ చేయాలి, ఫామ్లో పుష్ చేయాలి అన్నప్పుడు ఏంటంటే ఎలా పుష్ చేయాలంటే ఒక బటన్, ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్ నేను బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ HTML app.component.html ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, ఈ బటన్ నేను ఇక్కడ ఇంకో బటన్ క్రియేట్ చేస్తాను. బట్ దానికి ఏ వ్యాలిడేషన్స్ లేవు, అది డిజేబుల్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఓకే, ఇక్కడ మనం అది రాద్దాం. ఏంటి, క్లాస్ BTN. అది ఇంతకుముందు ఎందుకు తీసేసాను ఐడియా వచ్చింది కదా, ఎందుకంటే అది మనం డిజేబుల్ ఈజీగా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం కాబట్టి తీసేసాను. బట్ మనం ఇక్కడ దీనికైతే రాసుకోవచ్చు. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ attributes are only displayed at the respect DOM. Okay, button submit. Okay, type submit and ఇచ్చాను, that's my fault. ఓకే, ఈ యొక్క బటన్ టైప్ నేను ఏమిద్దామంటే లెట్ మీ పుష్ డేటా. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. అప్లికేషన్ ఇష్యూస్ రావట్లేదు, పుష్ డేటా అనేది వస్తూ ఉంది. సో దీన్ని కొంచెం మనం రైట్ సైడ్కి పుష్ చేద్దాము. సో మనం స్టైల్ వాడదాము, మార్జిన్ లెఫ్ట్ 20 pixel. లెట్ మీ సేవ్ ఇట్. సో ఇక్కడ ప్రైమరీ బదులు మనం సక్సెస్ కూడా రాసుకోవచ్చు. ఓకే, చాలా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి గ్రీన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది పుష్ చేసినప్పుడు మనం ఒక మెథడ్ కాల్ చేయాలి. ఆ మెథడ్ కాల్ చేయాలంటే మనం ఒక ఈవెంట్ చేయాలి. ఈవెంట్ అంటే క్లిక్ ఈవెంట్. ఇక్కడ ఒక మెథడ్ రాయాలి. ఆ మెథడ్ ఏంటంటే పుష్ డేటా. ఓకే, లెటర్స్ కన్సిడర్ పుష్ డేటా. ఓకే, ఈ మెథడ్ని మనం ఇక్కడ ఒక TS ఫైల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. ఓకే, పుష్ డేటా. ఓకే, సో మనం ఏం చేస్తాం ఇప్పుడు, లెట్ మీ గో బ్యాక్ టు ది HTML. ఇక్కడ మనము ఒక బటన్ క్రియేట్ చేసుకున్నాము, ఈ బటన్కి ఒక ఈవెంట్ ఇచ్చాము. ఈ ఈవెంట్ ఎందుకు యూజ్ చేసామంటే ఈ ఈవెంట్ ద్వారా మనం పుష్ చేస్తాం. ఓకే, సో లెట్ మీ జస్ట్ టేక్ యూ టు ది TS ఫైల్. ఇక్కడ మనము మనకి రెఫరెన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయాలంటే వ్యూ చైల్డ్ కూడా, అంటే ఇప్పుడు ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని మనము ఫస్ట్ యాక్సెస్ చేయాలంటే వ్యూ చైల్డ్. సో ఆ వ్యూ చైల్డ్ ఎలా యూజ్ చేయాలంటే @వ్యూ చైల్డ్ యాంగులర్ కోర్ నుంచి అది. సో ఇక్కడ చూడండి యాంగులర్ కోర్, ఇది వ్యూ చైల్డ్. అక్కడ ఏం రెఫరెన్స్ ఇచ్చావు, ఆల్రెడీ మనం రెఫరెన్స్ వేరియబుల్ యూజ్ చేస్తున్నాం, ఏంది ఫామ్ డేటా. ఇక్కడ TSలో మనం ఫామ్ డేటా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఇవ్వాలి. తర్వాత మనం ఒక వేరియబుల్, అంటే ఆ ఎంటైర్ రెఫరెన్స్ అది వచ్చి మనం అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ ఒక దానికి అసైన్ చేయాలి. అదేంటంటే నేను డీటెయిల్ ఫామ్ అని ఇస్తున్నాను. దీని యొక్క టైప్ వచ్చి NG ఫామ్. ఓకే, సో ఫర్ ఆల్ గుడ్. సో ఈ NG ఫామ్ నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇది ఇనిషియలీ ఇనిషియలైజ్ చేయలేదంటున్నది, ఇలా పెట్టండి నాట్. ఓకే, సో ఫర్ వాట్ మనం ఏం చేసామంటే ఇప్పుడు
ఈ హెచ్టిఎంఎల్లో ఉన్న ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్ ఫామ్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు డీటెయిల్ ఫామ్లో ఉంది. సో ఈ డీటెయిల్ ఫామ్ నాకు కావాలి, ఎందుకంటే దాని ద్వారా మనం సెట్ చేయాలి ఇన్ఫర్మేషన్, అందుకని మనం యాక్సెస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ పుష్ డేటాలో మనం ఏం చేస్తామంటే దిస్ డాట్ డీటెయిల్ ఫామ్ డాట్ ఫామ్ డాట్ సెట్ వాల్యూ. ఓకే, సారీ, సెట్ వ్యాలిడేషన్ కాదు, సెట్ వాల్యూ. ఓకే, ఈ సెట్ వాల్యూ ఇస్ లైక్ ఆబ్జెక్ట్ లాగా ఇవ్వాలి. ఇక్కడ మనకి ఇంకొకటి, ఇప్పుడు మనం ఏంది డీటెయిల్ ఫామ్లో ఉన్న వాల్యూస్కి సెట్ చేయాలనుకున్నాం. మనకి అవి ఎలా ఉన్నాయి? సో మనం ఇక్కడ చూద్దాం, ఒకసారి ప్రింట్ చేసుకొని ఇక్కడ ఏదో ఒకటి ర్యాండమ్గా ఇస్తున్నాను. ఓకే, ఈమెయిల్ నేను ఇవ్వకుండా, ఓకే ఈమెయిల్ కూడా ఇద్దాం. ఓకే, ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను. మనకి ఫామ్ ఇలా వస్తూ ఉంది. ఈ ఫామ్ లోపల మనకి ఇక్కడ వాల్యూస్ అని ఉన్నాయి చూడండి. ఈ వాల్యూస్ ఏ విధంగా వస్తున్నాయి చూడండి. ఇది ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్లో ఇలా వస్తున్నాయి. సో నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసుకుంటాను. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేస్తాను సింపుల్గా. సో నేను ఇదంతా ఫార్మేట్ చేస్తాను. ఒక రైట్ క్లిక్ కొట్టి ఇక్కడ ఫార్మేట్ డాక్యుమెంట్ వస్తే, ఓకే రావట్లేదు, సో డిలీట్, నేను సెట్ చేస్తాను. ఓకే, ఇక్కడ కామా, సో ఎగ్జాక్ట్గా అక్కడ ఎలా ఉందో ఆబ్జెక్ట్ మనం అలానే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఆబ్జెక్ట్ మనము, సో లెట్ మీ జస్ట్ మేక్ ఇట్, సో డిలీట్ కాదు. ఓకే, ఐ థింక్ వీఆర్ డన్ విత్ ది ఫార్మాటింగ్. నౌ లెట్ మీ రైట్ క్లిక్ అండ్ ఫార్మాట్ ది డాక్యుమెంట్. ఓకే, పర్ఫెక్ట్. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, ఈమెయిల్ మనం ఇంకోటి ఏదైనా ఇద్దాం. ఓకే, ఈమెయిల్ ఏం చేస్తాం, test@gmail.com. ఫస్ట్ నేమ్ వచ్చి జాన్. ఓకే, జాన్, లాస్ట్ నేమ్ సన్. ఓకే, తర్వాత పోస్టల్ కోడ్ వచ్చి 1234. ఓకే, నా ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేవ్ చేస్తాను, అన్ని ఫైల్స్ని సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ ఆల్. సో నౌ లెట్ మీ రిపీట్ వాట్ హ్యావ్ డన్. ఇక్కడ ఏంటంటే ఒక బటన్ క్రియేట్ చేశాను హెచ్టిఎంఎల్లో. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు పుష్ డేటా అనే ఒక మెథడ్ కాల్ చేస్తున్నాము. అది టీఎస్లో ఏం చేస్తున్నదంటే డీటెయిల్స్ ఫామ్. ఈ డీటెయిల్స్ ఫామ్ ఇస్ నథింగ్ బట్ ద ఫామ్, ఎన్జీ ఫామ్ వాట్ వీ హ్యావ్. ఓకే, ఆ డీటెయిల్ ఫామ్లో మనం వాల్యూ సెట్ చేస్తున్నాం. ఇది సెట్ చేసినప్పుడు మనం ఈ ఎంటైర్ స్ట్రక్చర్ అనేది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి మనకి. ఓకే, ఇప్పుడు నేను చూద్దాం, లెట్ మీ జస్ట్ స్క్రోల్ డౌన్. ఇప్పుడు మనకేం ఫామ్ ఏం లేదు కదా. ఇప్పుడు నేను పుష్ డేటా కొట్టాను చూడండి. పుష్ డేటా కొట్టగానే మనకి ఎంటైర్ ఫామ్ అనేది ఫిల్ అయిపోయింది. జాన్సన్ test@gmail.com, పోస్టల్ కోడ్ అన్నీ ఫిల్ అయిపోయి సేమ్ టైం మనకి సబ్మిట్ అనేది కూడా ఎనేబుల్ అయిపోయింది, ఎందుకంటే డేటా వచ్చింది. ఇది సో నాకు రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు అన్నీ అవసరం లేదు, ఓన్లీ ఈమెయిల్నే నేను సెట్ చేయాలనుకుంటున్నాను. లెట్ మీ సేవ్ ఇట్. ఇక్కడ అప్లికేషన్ అనేది కంపైల్ అయింది. ఇప్పుడు ఎంటీ ఫామ్ అయినది అంటే రిఫ్రెష్ అయింది కాబట్టి నేను ఇప్పుడు పుష్ చేస్తాను. పుష్ చేస్తుంటే మనకి ఏం అవ్వట్లేదు. సో అట్ ద సేమ్ టైం మనకి ఎర్రర్ వస్తూ ఉంది. ఓకే, ఎందుకంటే మనకు ఫస్ట్ నేమ్ అనేది ఎంటీగా ఉంది, సెకండ్ నేమ్ అంటే ఏంటంటే మనం ఈ యొక్క సెట్ వాల్యూ అనేది మనం ఎంటైర్ కంట్రోల్స్కి పుష్ చేయాలి, అన్ని కంట్రోల్స్కి పుష్ చేయాలి డేటా అనేది, ఒకదానికి పుష్ చేయలేము. ఓకే, ఇలా ఒకదానికి పుష్ చేయాలంటే సెట్ వాల్యూ కాదు మనం వాడాల్సింది. నేను కాపీ చేస్తాను దీన్ని, ఇక్కడ మనకి ప్యాచ్ వాల్యూ. ఓకే, నౌ లెట్ మీ జస్ట్ ఓకే వాట్ ఐ విల్ డూ, లెట్ మీ జస్ట్ మీకోసం నేను ఇలా, సో ఇది కదా మనం మొత్తాన్ని. ఓకే, సెట్ వాల్యూ ఇది పనిచేస్తుంది ఇది. సో నేను దీన్ని కమెంట్ చేస్తాను. నేను ఏమన్నాను, అన్నిటికీ కాకుండా నాకు ఒక్కదానికే నేను సెట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్కే సెట్ చేయాలనుకుంటున్నాను. ఈ సెట్ వాల్యూ వర్కౌట్ అవుతుంది. ఈ సెట్ వాల్యూ బదులు మనం ఏం చేయాలంటే ప్యాచ్ వాల్యూ. ఈ ప్యాచ్ వాల్యూ ఏమవుతుందంటే ఒక వాల్యూ కూడా ఒక కంట్రోల్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఇట్. నౌ లెట్ మీ గో బ్యాక్. ఓకే, నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ పుష్ డేటా. చూడండి మనకేమైంది, ఈమెయిల్ అనేది పుష్ అయింది. మిగతా ఎందుకు పుష్ అవ్వలేదు, బికాస్ మనకి అక్కడ పుష్ చేస్తుంది మనం ఓన్లీ ఈమెయిల్. ఓకే, సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకున్నాం ఇవాళ ఎపిసోడ్లో అంటే మనం ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాము. ఆ ఫామ్ అనేది టెంప్లెట్ డ్రివెన్ ఫామ్. ఆ ఫామ్కి మనం బటన్ ఇచ్చాము, సబ్మిట్ బటన్. ఈ సబ్మిట్ కొట్టినప్పుడు మనం ఎన్జీ సబ్మిట్ అనేది మనకి డిఫాల్ట్, అది యూజ్ చేయాలి. తర్వాత మనకి ఈ డేటా అంతా ఒక రెఫరెన్స్లో క్రియేట్ చేయాలి, అది ఫామ్ డేటా అనే రెఫరెన్స్. ఇది మనం ఎన్జీ ఫామ్
మనం ఈక్వల్ చేయాలి. ఎందుకంటే లేదంటే మనకి ఎంటైర్ డేటా అనేది మనకి ఫామ్ ఆబ్జెక్ట్లోకి పుష్ చేయదు, ఫామ్ ఆబ్జెక్ట్ లాగా ఇవ్వదు, ఒక రెఫరెన్స్గా ఇస్తుంది. తర్వాత ఈ కంట్రోల్స్ అన్నీ మనకి ఫామ్ ఆబ్జెక్ట్లో అపియర్ అవ్వాలంటే కనిపించాలంటే మనం ఎన్జీ మోడల్ ఇవ్వాలి. ఈ ఎన్జీ మోడల్తో పాటు లాస్ట్ నేమ్ అంటే ఈ నేమ్స్ ఇవ్వాలి. సో దాని బట్టి డిఫరెన్షియేషన్ అవుతుంది, ఈ విధంగా సేవ్ అవుతుంది. నేమ్, ఈ లాస్ట్ నేమ్లో ఈ డేటా స్టోర్ అవుతుంది, ఈమెయిల్లో ఈ స్టోర్ అవుతుంది, అది ఓకే. సో ఇప్పుడు అడిషనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు. ఎప్పుడైనా ఈ యొక్క ఫీల్డ్ మీద క్లిక్ చేసినప్పుడు, లేబుల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫీల్డ్, ఇన్పుట్ ఫీల్డ్ ఆటోమేటిక్గా హైలైట్ అవ్వాలి. సో దానికి ఏం చేయాలో తెలుసా? సో సింపుల్ అండి, మనం ఇక్కడ ఐడి అనేది యూజ్ చేయాలి. ఐడి ఈక్వల్ టు ఇక్కడ ఇచ్చాము చూడండి లాస్ట్ నేమ్, ఆ లాస్ట్ నేమ్ ఇక్కడ పెట్టండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లేబుల్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ ఇన్పుట్ అనేది హైలైట్ అవుతుంది. చూడండి, నేను ఈ లాస్ట్ నేమ్ ఇక్కడ ఉన్నాను, క్లిక్ చేయగానే ఏమైంది, నాకు హైలైట్ అయిపోయింది. అక్కడ కర్సర్ చూపిస్తుంది హైలైట్ అయ్యి, ఓకే. సో ఇన్పుట్లో, సో ఇది ఒకటి చిన్న టిప్, ఓకే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది టెంప్లెట్ ఫామ్స్, ఓకే. సో మనం ఏం చేసాం, ఒక ఫామ్ క్రియేట్ చేసుకున్నాం, సబ్మిట్ చేసినాక ఈ మెథడ్ కాల్ చేసినాం ఎన్జీ సబ్మిట్ అనేది. అండ్ ఈ ఎంటైర్ డేటాని మనం ఫామ్ డేటా అనే ఒక రెఫరెన్స్లో పెట్టుకున్నాము. దాన్ని మనము ఫామ్ ఆబ్జెక్ట్గా యూజ్ చేయాలంటే ఎన్జీ ఫామ్ అనే దానికి మనం చేయాలి, అసైన్ చేసుకోవాలి, ఈక్వల్ టు చేయాలి. తర్వాత మనము ఈ యొక్క ఎంటైర్ కంట్రోల్స్ అన్ని మనం ఫామ్ ఆబ్జెక్ట్లో పుష్ చేయాలంటే ఎన్జీ మోడల్ యూజ్ చేయాలి. సో తర్వాత మనం చూసాం, తర్వాత మనం వ్యాలిడేషన్స్ చేయాలి. కాబట్టి వ్యాలిడేషన్స్కి మనం ఏం చేసాము, ఫామ్ డేటా మనకి వచ్చిన రెఫరెన్స్ ఉంది కాబట్టి ఆ ఫామ్ డేటా డాట్ కంట్రోల్స్ డాట్ ఫస్ట్ నేమ్, ఈ ఫస్ట్ నేమ్లో ఏదైనా వ్యాలిడ్ కాకపోతే అండ్ అది టచ్ చేసి ఉంటే ఈ మెసేజ్ ఈ విధంగా చూపించవచ్చు, ఓకే మనం. సో ఇది చూసాము. తర్వాత మనము ఫామ్లో ఎలా పుష్ చేయాలి చూసాం. సో ఫామ్లో ఎలా పుష్ చేసాము, మనకి సెట్ వాల్యూ అండ్ ప్యాచ్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉంది, మెథడ్స్ ఉన్నాయి. సో సెట్ వాల్యూ అనేది ఎంటైర్ యొక్క ఆబ్జెక్ట్ పుష్ చేయాలి, ఏదైనా ఒకటి మిస్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్లో, సో ఎక్కడది, ఇక్కడ మనకి చూడండి, ఈ యొక్క మనకి ఫామ్లో 4 కంట్రోల్స్ ఉన్నాయి. ఈ 4 కంట్రోల్స్ పుష్ చేయాలన్నప్పుడు సెట్ వాల్యూ వాడచ్చు. అదే ఒకటే పుష్ చేయాలంటే, ఈమెయిల్ పుష్ చేయాలంటే సెట్ వాల్యూ వాడకూడదు, ప్యాచ్ వాల్యూ వాడాలి, ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది టెంప్లెట్ ఫామ్స్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ ఎ వీడియో, ఓకే. థ్యాంక్ యూ.